వెల్కమ్ టు పాయింట్ మీడియా. వరల్డ్ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల అనౌన్స్మెంట్ జరిగింది. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ అవార్డులు కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్ కు అవార్డుల పంట పండింది. సిలియన్ మర్ఫీ లీడ్ రోల్ నటించిన ఓపెన్ హైమర్ సినిమాను క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లలో ఓపెన్ హైమర్ కు 5 అవార్డులు వచ్చాయి. దీంతో పాటుగా బార్బీ సినిమాకు కూడా అవార్డులు వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలిచింది. ఉత్తమ కామెడీ చిత్రంగా పూర్ థింగ్స్ సినిమా అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ స్క్రీన్ ప్లే కేటగిరీలో జస్టిస్ సాగ్ టైట్ అర్దర్ హరి నిలిచారు. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ సినిమాకి గాను అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటిగా లిల్లీ గ్లాడ్ స్టోన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమాకు అందుకున్నారు. ఉత్తమ హాస్య నటిగా ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ సినిమాకి అందుకున్నారు. బెస్ట్ కమెడియన్ మేల్ కేటగిరీలో పాల్ గియామట్టి ది హోల్డ్ వర్స్ సినిమాకి అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్లో ఓపెన్ హైమర్ సినిమాకి గాను రాబర్ట్ డౌనీ అందుకోగా, సపోర్టింగ్ రోల్ ఫిమేల్ కేటగిరీలో ది హోల్డ్ వర్స్ సినిమాకి గాను డావింజా రాండోల్ఫ్ అందుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ స్టోరీగా ఓపెన్ హైమర్ సినిమాకి గాను లుడ్విగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీగా అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా బార్బీలోని వాట్ వాజ్ ఐ మేడ్ నిలవగా, బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ది బాయ్ అండ్ ది హెరన్ సినిమా నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ అవార్డును బార్బీ సినిమా కోసం వార్నర్ బ్రదర్స్ అందుకున్నారు.